నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో మహిళలకి పెద్దపీట వేయాలని చెప్పేసి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు బీజేపీ ఆఫీస్ ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు కట్టడి చేసి అక్కడే గాంధీ భవన్ దగ్గరే ఆపేసిన పరిస్థితి. సో ఈ విషయం పైన మాట్లాడదాం. మేడం, ఈ ధర్నా చేయడానికి గల మెయిన్ ఉద్దేశం 33% రిజర్వేషన్ బిల్ అనేది పార్లమెంట్లో పెట్టిన తర్వాత మా చెవులో కమలం పువ్వు పెట్టిన మోదీ గారికి ఈరోజు మేము చెంపపెట్టు మా ఓబీసీ బిల్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు పాస్ చేస్తారో అంతకంటే అధ్వానమని మేము అడుగుతున్నాం. కమలం పువ్వు మా చెవులో పెట్టొద్దు, మహిళల చెవులో. దేశంలో అందరూ ఎదురు చూస్తున్నారు. లోక్సభలో రాజ్యసభలో ఫుల్ మెజారిటీ ఉన్న వాళ్ళు చేయలేరు అంటే ఈరోజు మహిళలను మోసం చేస్తున్నారని నేను అంటున్నాను. ఈరోజు జిఎస్టీలు రుద్దుతున్నారు, ఉల్లిగడ్డలు పెంచుతున్నారు, అల్లం ఎల్లిగడ్డ పెంచుతారు, నూనెలు పెంచుతున్నారు, పిల్లల చెప్పుల మీద, మా చీరల మీద, మా పిల్లలు తాగే పాల మీద, చీజ్ మీద, తినే బ్రెడ్ మీద కూడా జిఎస్టీ పెడుతున్న నిర్మలా సీతారామన్ గారు మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడతారు, మీరు ఉల్లిగడ్డల గురించి మాట్లాడతారు, మరి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిల్ గురించి మోదీ గారిని ఎందుకు మాట్లాడారని అడుగుతున్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారా? ఎందుకు వేయరు? మీకు ఏమైనా డౌట్ ఉందా? నాకైతే పెద్దపీట వేసుకుంటూనే వస్తున్నారు. మీలాంటి సీనియర్ నాయకులు, మహిళా నాయకులు చాలామంది ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీగా విజయశాంతి గారిని చేసినట్టుంది. సో మీలాంటి వాళ్ళకి మరి ఎందుకు వెనుకపాటు అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తమ్ముడు. ఇప్పుడు నాకు చాలా చాలా అంటే చాలా పదవులు ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీని నిందించలేను. నేను కాంగ్రెస్ ట్రూ సోల్జర్ని. మా ఇన్ఛార్జ్ వేణుగోపాల్ గారి పైన ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రియాంక గాంధీ గారు కూడా వస్తున్నారు. రాబోయే కాలంలో ప్రియాంక గాంధీ కూడా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా వస్తున్నారని మేము విన్నాం. సంతోషం. ఏఐసిసి ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ గారు కూడా వచ్చారు. గతంలో నేను పిఈసి మెంబర్, ఏఐసిసి మెంబర్ కూడా అయ్యాను. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా అయినాక కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తను కాబట్టి నేను అనుకుంటాను ఇంతకంటే పెద్ద పదవి ఏదైనా ఇస్తాడేమో రేవంత్. మీలాంటి మహిళా నాయకులు, మీలాంటి ఇంకా కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ నుంచి చాలా మంది బీజేపీకి పోయినరు. బీజేపీ వాళ్ళలో ఎంతమంది మా చెల్లెళ్లకు చోటు ఇచ్చినారో ఫస్ట్ చెప్పమనండి. నంబర్ 1. సెంట్రల్లో ఎవరికి ఎంతమంది ఇచ్చినారో చెప్పండి. మా దగ్గర కొంచెం సముద్రం లాంటి పార్టీలో అవకాశాలు మిన్న, దాంట్లో అన్నీ చూసుకొని చేసి వెయ్యాలి. నేను అందుకే మొన్న ఓబీసీ మీటింగ్లో ఒకటే మాట అన్నా రేవంత్ అన్నతోటి, అన్నా నేను ఒక్కదాన్ని చాలన్నా బీజేపీ బీఆర్ఎస్ని సంలాంచనీకి. కానీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు మేము అది కట్టుబడి ఉంటాం. మాకు సముచితమైన స్థానం రాదు అని అనడం తప్పు. కాకపోతే కొంచెం లేటుగా వస్తుందేమో, తొందరలో రాకపోవచ్చు, కొంచెం లేటుగా వస్తుందేమో. ఓపిక సహనం అనేది ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి కొంచెం ఓపిక పడితే మా చెల్లెళ్ళకి అందరికీ కూడా పదవులు రెడీ చేస్తున్నాడు రేవంత్ అన్న. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సెల్యూట్ రేవంత్ రెడ్డి. కులగణన అనేది చేసి చూపించిన మొగోడు, ఏకైక మొగోడు రేవంత్ రెడ్డి అని చెప్పి. సో బీజేపీ మీ ప్రధాన డిమాండ్? మా ప్రధాన డిమాండ్ ఒకటే అండి. 33% బిల్ ఏదైతే పెట్టారో అది తక్షణమే ఇంప్లిమెంట్ చేయమని చెప్పి దేశవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ ఆందోళన చేస్తుంది. ఈరోజు మోదీకి మహిళలపైన ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే సంసారం మోసేది ఆడది, బొంతను మోసేది గాడిది అని ఒక సామెత ఉంది వెనకటికి. కాబట్టి సంసారం చేస్తే మోదీకి ఆ వాల్యూ తెలిసేది అనుకుంటా. కాబట్టి నేను ఒకటే మాట అంట, మహిళలకు గౌరవం ఇవ్వండి, చెవులలో కమలం పూలు పెట్టకుండా తక్షణమే ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. సో ఇది సునీతారావు గారు చెప్తున్నటువంటి 33% మహిళల బిల్లును వెంటనే పార్లమెంట్లో ఆమోదించాలి. సో ఓబీసీ కోటా కూడా దాంట్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, ఆంధ్రప్రభ.